హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, ఏపీ ఈసెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయితే అయిందనమాట. ఓకేనా. అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కేటగిరీ వైజ్గా అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ మీరు పే చేసుకొని రిజిస్ట్రేషన్స్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఓసీ కేటగిరీ వాళ్ళకు 600 రూపీస్ అయితే రిజిస్ట్రేషన్ ఫీ ఉంది. బీసీ కేటగిరీ వాళ్ళకు 550 రూపీస్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 500 రూపీస్ అయితే ఉందన్నమాట. ఓకే. ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ మీరు రిజిస్ట్రేషన్ ఫీగా పే చేసుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 7వ తేదీ. ఏప్రిల్ 7వ తేదీలోపు వితౌట్ లేట్ ఫీ తోటి, అంటే ఇక్కడ ఏదైతే అమౌంట్ నేను చూపిస్తున్నానో ఫీ స్ట్రక్చర్, ఈ అమౌంట్ పే చేసుకుంటే సరిపోతుంది. ఏప్రిల్ 7వ తేదీలోపు ఎవరైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఆ ఫీ అప్లికేబుల్ అయితే అవుతుందన్నమాట. ఓకే. వన్స్ ఏప్రిల్ 7th తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, 1000 రూపీస్ విత్ లేట్ ఫీ తోటి ఏప్రిల్ 12వ తేదీ వరకు, 2000 రూపీస్ విత్ లేట్ ఫీ తోటి ఏప్రిల్ 17వ తేదీ వరకు, 4000 రూపీస్ విత్ లేట్ ఫీ తోటి ఏప్రిల్ 22 వరకు, అలానే 10,000 రూపీస్ విత్ లేట్ ఫీ తోటి ఏప్రిల్ 28వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీరు ఈ యొక్క లేట్ ఫీని అవాయిడ్ చేయాలనుకున్నట్లయితే ఏప్రిల్ 7వ తేదీలోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి. ఓకే. దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి మే 6వ తేదీ మార్నింగ్ ఒక సెషన్ అయితే ఉంది, మధ్యాహ్నం ఇంకొక సెషన్ అయితే ఉందన్నమాట. మార్నింగ్ 9 AM to 12 PM, అలానే ఆఫ్టర్నూన్ 2 PM to 5 PM అయితే ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఓకే. సో గైస్, స్టూడెంట్స్ ఎవరైతే ఏపీ ఈసెట్ 2025 ఎగ్జామ్ రాద్దామనుకుంటున్నారో మీరు ఆన్ ఆర్ బిఫోర్ ఏప్రిల్ 7th లోపు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేసుకోండి. నేను ఫర్దర్ వీడియోస్లో ఈ యొక్క ఏపీ ఈసెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా నేను చెప్తాను, అలానే వెయిటేజ్ కూడా నేను చెప్తాను అనమాట. అంటే ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చెప్తాను. ఆ ప్యాటర్న్లోనే మీకు ఏ టాపిక్ ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ స్టూడెంట్స్.